ఒక్క నిమిషం ఆగండి. రష్యాతో యుద్ధం చేస్తూ ప్రపంచమంతటా సాయం అడుగుతున్న యూక్రెయిన్ ఇప్పుడు భారత్ మీద మండిపడుతోంది. ఎందుకు? ఏం జరిగింది? అదే సమయంలో ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా తమ గ్యాస్ ఫెసిలిటీస్ అకస్మాత్తుగా షట్డౌన్ చేశాయి. రాబోయే 14 రోజుల్లో మిడిల్ ఈస్ట్ గ్యాస్ సప్లై జీరో కావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 5.8 మిలియన్ టన్నుల షార్టేజ్. మరియు ప్రపంచం దగ్గర దానికి సమాధానం లేదు. కానీ భారత్ దగ్గరుంది. సవాల్ ఇది కాదు క్రైసిస్ వస్తుందా అని. సవాల్ ఇది, భారత్ మాత్రమే ఎందుకు సేఫ్గా ఉంది? మిగతా దేశాలకు లేని ప్లాన్ భారత్ దగ్గర ఎలా ఉంది? ఈరోజు మనం 2 పెద్ద విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదటిది, మిజోరంలో జరిగిన యూక్రెయిన్ స్పై స్కాండల్ అసలు కథ. రెండవది, మిడిల్ ఈస్ట్ మంటల్లో భారత్ మాత్రమే ఎందుకు సేఫ్గా ఉంది. చివరి వరకు చూడండి. చివర చెప్పే విషయం మీకు షాక్ అవుతారు. మిజోరాం స్పై స్కాండల్ అసలు కథ. కథ మొదలవుతుంది భారత్ యొక్క అత్యంత శాంతియుతమైన మరియు అందమైన రాష్ట్రాల్లో ఒకటైన మిజోరాం నుండి. పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, అమాయకమైన ప్రజలు. ఇది మిజోరాం అందరికీ తెలిసిన ఫేస్. కానీ ఆ ప్రశాంతత వెనక ఒక చీకటి కథ జరుగుతోందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ కనుగొంది. ఎన్ఐఏ 6 యూక్రేనియన్ మరియు 1 అమెరికన్ పౌరుడిని ఢిల్లీ, లక్నో మరియు కోల్కతా ఎయిర్పోర్ట్స్లో అరెస్ట్ చేసింది. వీళ్లపై ఆరోపణలేమిటంటే అనుమతి లేకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లోకి చొరబడడం, అత్యంత సస్పిషియస్ యాక్టివిటీస్ చేయడం మరియు భారత్ సెక్యూరిటీకి థ్రెట్ అయిన కార్యకలాపాలు నిర్వహించడం. ఇప్పుడు మీకొక సహజమైన ప్రశ్న వస్తుంది. ఈ విదేశీయులు మిజోరాంలో చేస్తున్నదేమిటి? ఎన్ఐఏ దర్యాప్తు ప్రకారం వీరు భారత్ని ఒక ట్రాన్సిట్ కారిడార్గా వాడుకుని మియన్మార్లోని తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏ ట్రైనింగ్ అంటే మోడర్న్ వార్ఫేర్ టాక్టిక్స్, అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ మెథడ్స్ మరియు అన్నిటికంటే ముఖ్యంగా హైటెక్ మిలిటరీ డ్రోన్ ఆపరేషన్స్. ఆలోచించండి, ఒక యుద్ధంలో ఉన్న దేశం పౌరులు మరో దేశంలో తీవ్రవాదులకు డ్రోన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది స్పై మూవీ కాదు, ఇది రియల్గా మన దేశంలో జరిగింది. వీళ్లు మిజోరాంనే ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగితే ఒకే ఒక కారణం. ఆ రాష్ట్రానికి మియన్మార్తో డైరెక్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. బార్డర్ దాటడం రిలేటివ్లీ ఈజీ. ఇక్కడ టెర్రైన్ కఠినంగా ఉంటుంది, మానిటరింగ్ కష్టం. పైగా బార్డర్ 2 వైపులా ఒకే ఎథ్నిక్ గ్రూప్స్ నివసిస్తారు. వారి మధ్య సహజమైన రాకపోకలుంటాయి. ఇదే వల్నరబిలిటీని వీళ్లు ఎక్స్ప్లాయిట్ చేశారు. ఎన్ఐఏ చెప్తున్నదేమిటంటే బార్డర్ 2 వైపులా నివసించే కొంతమంది స్థానికులు కొద్దిపాటి డబ్బుకు ఈ విదేశీయులను బార్డర్ దాటించడంలో సహాయం పడ్డారు. ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద సవాల్, వీళ్లకు ఫండింగ్ ఎక్కడి నుండి వస్తోంది? మాస్టర్ మైండ్ ఎవరు? వీళ్ల అసలు టార్గెట్ ఏమిటి? మియన్మార్ సివిల్ వార్లో వెపన్స్ సప్లై చేయడమా, లేదా నేరుగా భారత్ మీదే ఏదైనా బిగ్ ఆపరేషన్ చేయడమా? దర్యాప్తు జారీగా ఉంది. వీళ్ల గ్రూప్లో మరో 8 మంది యూక్రేనియన్ పౌరులు ఇంకా ఎన్ఐఏ రాడార్ మీద యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంది. ఇప్పుడు కథకు ఒక డ్రమాటిక్ ట్విస్ట్ వచ్చింది. రష్యాతో రక్తపాతమైన యుద్ధం చేస్తూ ప్రతిరోజూ ప్రపంచ దేశాల సాయం అభ్యర్థిస్తున్న ఆ యూక్రెయిన్ యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అరెస్టు మీద అత్యంత తీవ్రంగా స్పందించింది. యూక్రెయిన్ తన పౌరుల హక్కులు హరించబడ్డాయని, వారిని వెంటనే విడుదల చేయాలని ఒఫీషియల్ డిమాండ్ పెట్టింది. యూక్రేనియన్ విదేశాంగ మంత్రి నేరుగా భారత్ మీద తీవ్రమైన ఆరోపణ చేస్తూ ఇలా అన్నారు, ఒకవేళ ఇవి రష్యన్ పౌరులయ్యుంటే భారత్ వీళ్లను అరెస్ట్ చేసేదా? భారత్ ఎటువంటి కాంక్రీట్ సాక్ష్యాలు లేకుండా మా పౌరులని టెర్రరిస్ట్ గ్రూప్స్తో కనెక్ట్ చేస్తోంది అని మండిపడ్డారు. యూక్రెయిన్ తక్షణమే కాన్సులార్ యాక్సెస్ కూడా డిమాండ్ చేసింది. అంటే తమ అఫీషియల్స్ని అరెస్టెడ్ పౌరులను కలవడానికి అనుమతి ఇవ్వాలని. భారత్ గవర్నమెంట్ ఇంతవరకు దీనిపై ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ మనం ఒక్క నిమిషం ఆలోచిద్దాం. టూరిస్ట్ వీసా మీద వచ్చి ఫారినర్స్కి అత్యంత స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ అయిన ఏరియాస్లోకి వెళ్లి అక్కడ మిలిటరీ డ్రోన్ ఆపరేషన్స్ చేయడం, ఇది ఇన్నోసెంట్ టూరిస్ట్ బిహేవియర్గా ఎవరికైనా అనిపిస్తుందా? మన దేశం పాకిస్తాన్ బార్డర్ నుండి దశాబ్దాలుగా ఎంత నష్టం పోయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మియన్మార్ బార్డర్ నుండి కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరగడానికి వదిలేయడం సమంజసమా? కానీ దోస్తులారా, ఈ కేసులో అందర్నీ అన్నిటికంటే ఎక్కువ షాక్ చేసిన విషయం ఏమిటంటే ఈ చొరబాటుదారుల గురించి భారతీయ ఏజెన్సీలకు టిపాఫ్ ఇచ్చింది వేరెవరో కాదు, నేరుగా రష్యా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. హిందుస్థాన్ టైమ్స్ సహా అనేక క్రెడిబుల్ రిపోర్ట్స్ ప్రకారం రష్యన్ ఇంటెలిజెన్స్ ముందే భారతీయ ఏజెన్సీలకు అలర్ట్ చేసింది. ఆ 6 యూక్రేనియన్ మరియు 1 అమెరికన్ పౌరులు మియన్మార్లో మిలిటెంట్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారని, వారి మూవ్మెంట్స్ ఏమిటి అని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. ఆ రష్యన్ టిప్ ఆఫ్ తర్వాతే ఎన్ఐఏ తన మేజర్ ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్లను పట్టుకుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఐరానిక్గా ఉంది. రష్యాతో తీవ్రంగా యుద్ధం చేస్తున్న యూక్రెయిన్ పౌరులు రష్యా ఇంటెలిజెన్స్ వల్ల భారత్లో అరెస్ట్ అయ్యారు.
జియోపాలిటిక్స్లో ఇలాంటి ట్విస్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి. మిడిల్ ఈస్ట్ గ్యాస్ క్రైసిస్ అసలు కారణం. ఇప్పుడు రెండో అంకానికి వద్దాం. ఇది మొదటి కంటే చాలా డైరెక్ట్గా మీ జీవితాన్ని ఎఫెక్ట్ చేసే విషయం. యూఏఈ జీరో గ్యాస్ ప్రొడక్షన్ అనౌన్స్ చేసింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫెసిలిటీ ఆఫ్లైన్ అయింది. ఇరాన్ యొక్క అత్యాధునిక బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇంకా దాడులు చేస్తూనే ఉన్నాయి, మరియు వాటిని ఇంటర్సెప్ట్ చేయడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడాలి. మార్చ్ 19 రాత్రి ఇజ్రాయెల్ చరిత్రలోనే ఒక అత్యంత సిగ్నిఫికెంట్ దాడి జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన ఇరాన్ యొక్క సౌత్ పార్స్ ఫీల్డ్ మీద డైరెక్ట్ అటాక్ జరిగింది. ఇప్పుడు సౌత్ పార్స్ అంటే సాధారణ గ్యాస్ ఫీల్డ్ కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ రిజర్వాయర్. ఇరాన్ యొక్క మేజర్ గ్యాస్ ప్రొడక్షన్ ఇక్కడి నుండే వస్తుంది. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మ్యాప్లో చూస్తే ఆ గ్యాస్ ఫీల్డ్ ఒకే చోట ఇరాన్ మరియు ఖతార్ రెండు దేశాల మధ్య షేర్ అవుతోంది. ఖతార్లో దీన్నే నార్త్ డోమ్ అంటారు. ఇజ్రాయెల్ కొట్టింది ఇరాన్ వైపు, నష్టం రెండు దేశాలకు వచ్చింది. ఇది యాక్సిడెంటల్ కాదు, ఇది క్యాలిక్యులేటెడ్ మూవ్. దానికి జవాబుగా ఇరాన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కౌంటర్ అటాక్ చేసింది. ఇరాన్ లాంచ్ చేసిన బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. వీటిని డాన్సింగ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇవి గాల్లో ఒక స్ట్రైట్ లైన్లో కాకుండా అటూ ఇటూ మారుతూ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తాయి. దీనివల్ల మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాయి, ఇంటర్సెప్ట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అవుతోంది. అంతేకాదు, ఇవి ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ మీద సైమల్టేనియస్గా దాడి చేయగలవు. ఒక్కో మిసైల్ని ఇంటర్సెప్ట్ చేయడానికి చాలా రీసోర్సెస్ స్పెండ్ అవుతున్నాయి. ఇదొక క్లియర్ సిగ్నల్. ఇరాన్ యొక్క మిలిటరీ కేపబిలిటీ అనుకున్నంత తక్కువ కాదు. కౌంటర్ అటాక్ చేయగల పవర్ ఇంకా పూర్తిగా ఇంటాక్ట్గా ఉంది. ట్రంప్ చెప్తున్నాడు, ఇరాన్ ఆర్మీ మొత్తం డెస్ట్రాయ్ అయింది, వాళ్ల దగ్గర కొన్ని డ్రోన్స్ మాత్రమే మిగిలాయని. కానీ గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ దాడుల రిజల్ట్ ఏమిటంటే, కువైట్ మీద దాడి జరిగింది, షువైబా ఆయిల్ ఫీల్డ్ మరియు ఆయిల్ రిఫైనరీ టార్గెటెడ్ అయ్యాయి. యూఏఈ యొక్క షాహ్ గ్యాస్ ప్లాంట్ మీద డ్రోన్ స్ట్రైక్ జరిగింది. యూఏఈ యొక్క అనేక గ్యాస్ ఫీల్డ్స్ మొత్తం షట్డౌన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకొక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, కానీ ఇరాన్ ఖతార్, యూఏఈ, కువైట్ మీద ఎందుకు కొడుతోంది? జవాబు చాలా స్ట్రాటజిక్. ఖతార్ మరియు యూఏఈలో యూరోపియన్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అక్కడి నుండి డైరెక్ట్లీ యూరోప్కి గ్యాస్ సప్లై అవుతోంది. ఇరాన్ యూరోప్కి గ్యాస్ సప్లై చైన్ని డిస్ట్రాయ్ చేయాలని, దానివల్ల వెస్టర్న్ కంట్రీస్ మీద ఎకనామిక్ ప్రెషర్ పెంచాలని క్యాల్కులేట్ చేస్తోంది. ట్రంప్ని ప్రెస్ చేసినప్పుడు, ఖతార్తో మీకు డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది, అయినా ఖతార్ మీద అటాక్ ఎందుకు జరుగుతోంది అని అడిగితే ట్రంప్ సమాధానం, ఇజ్రాయెల్ ఈ అటాక్ చేస్తుందని మాకు తెలియదు అన్నారు. కానీ ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ అంటున్నారు, అమెరికా అప్రూవల్ లేకుండా ఇజ్రాయెల్ ఇంత పెద్ద స్ట్రాటజిక్ మూవ్ తీసుకోలేదు అని. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమిటంటే, ఖతార్ దెబ్బతిన్న ఫెసిలిటీని రీస్టార్ట్ చేయాలంటే మినిమం 14 రోజులు పడుతుంది. ముందు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ తగ్గాలి, అప్పుడు డ్యామేజ్డ్ ఎక్విప్మెంట్ అంతటినీ రిపేర్ చేయాలి, తర్వాత మళ్లీ స్లోగా ఎల్ఎన్జీ ప్రొడక్షన్ మొదలవుతుంది. యూఏఈ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. నంబర్స్ చూద్దాం. ఇవి చూసిన తర్వాత సిచ్యువేషన్ యొక్క సీరియస్ నేచర్ మీకు అర్థమవుతుంది. మిడిల్ ఈస్ట్ ప్రపంచానికి 19% న్యాచురల్ గ్యాస్ సప్లై చేస్తోంది. ఇప్పుడు అది సివియర్లీ డిస్రప్ట్ అయింది. దీన్ని రీప్లేస్ చేయాలంటే అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, నైజీరియా, అల్జీరియా అన్నీ కలిపి తమ మ్యాక్సిమం కెపాసిటీలో ప్రొడ్యూస్ చేసినా కేవలం 2 మిలియన్ టన్నులే సప్లై చేయగలవు. కానీ యాక్చువల్ షార్టేజ్ ఎంతంటే 5.8 మిలియన్ టన్నులు. అంటే 3.8 మిలియన్ టన్నులకి ప్రపంచం దగ్గర ఇప్పుడు ఆన్సర్ లేదు. అంతేకాదు, మిడిల్ ఈస్ట్ గ్యాస్లో సల్ఫర్ కంటెంట్ ఒక స్పెసిఫిక్ లెవెల్లో ఉంటుంది. దాన్ని వాడే ఇండస్ట్రీస్, రిఫైనరీస్ వేరే దేశాల గ్యాస్కి రాత్రికి రాత్రే స్విచ్ అవ్వలేవు. పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే షార్ట్ టర్మ్లో ఇది పాసిబుల్ కాదు. యూరోప్కి సిచ్యువేషన్ అన్నిటికంటే చాలా క్రిటికల్గా ఉంది. రష్యాతో కాన్ఫ్లిక్ట్ వల్ల రష్యన్ గ్యాస్ అప్పటికే ఆగిపోయింది. శాంక్షన్స్ తర్వాత రష్యా కూడా సప్లై రిఫ్యూజ్ చేసింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కూడా కొట్టుమిట్టాడుతోంది. యూరోప్ ఎకానమీ ముందే తడబడుతోంది. ఇప్పుడు డబుల్ బ్లో వస్తోంది. దానికి వాళ్ళు రెడీగా లేరు. అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్, ఈ క్రైసిస్లో అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేది ఏ దేశం? ఆ దేశం గురించి మాట్లాడే ముందు దాని ప్రొఫైల్ చెప్తాను. ఆ దేశం 99% గ్యాస్ అవసరాలకు ఖతార్ మీద మాత్రమే డిపెండ్ అవుతోంది. దాని ఎకానమీ ముందే లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ అవుతోంది. దగ్గర డైవర్సిఫికేషన్ లేదు, ఆల్టర్నేట్ సోర్సెస్ లేవు, ఫైనాన్షియల్ రిజర్వ్స్ లేవు. ఆ సింగిల్ సోర్స్ డ్రై అయినప్పుడు ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతాయి, ఎలక్ట్రిసిటీ పోతుంది, ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. మీకు అర్థమైందే, పాకిస్తాన్. అక్కడితో ఆగదు.
పాకిస్తాన్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా 70% గ్యాస్ కోసం ఖతార్ మీద డిపెండ్ అయింది. కొద్ది మొదల క్రితం భారత్కి థ్రెట్స్ ఇస్తూ గర్వంగా మాట్లాడిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ దేశం భారత్ ముందు నిలబడి హెల్ప్ అడిగే సిచ్యువేషన్ వస్తోంది. జియోపాలిటిక్స్ ఒక్కొక్కసారి చాలా ఐరానిక్గా మారుతోంది. భారత్ మాత్రమే ఎందుకు సేఫ్గా ఉంది? అసలు సీక్రెట్ ప్లాన్ ఏమిటి? ఇప్పుడు అందరికీ ఉన్న ఫైనల్ క్వశ్చన్, ప్రపంచం మొత్తం స్ట్రగుల్ అవుతున్నప్పుడు భారత్ మాత్రమే రిలేటివ్లీ సేఫ్గా ఎందుకుంది? దీనికి ఒకే ఒక ఆన్సర్: స్ట్రాటజిక్ ప్లానింగ్ మరియు డైవర్సిఫికేషన్. భారత్ ఎకానమీలో గ్యాస్ కాంట్రిబ్యూషన్ కేవలం 6%. మన ఎనర్జీ నీడ్స్ మోస్ట్లీ పెట్రోల్, డీజిల్ మరియు కోల్ నుండి వస్తున్నాయి. అంటే గ్యాస్ సప్లై డిస్రప్ట్ అయినా మన బేసిక్ ఫంక్షనింగ్ మీద ఇంపాక్ట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంతేకాదు, భారత్ ఇంపోర్ట్ చేసే గ్యాస్లో మిడిల్ ఈస్ట్ షేర్ కేవలం 50%. మిగతా 50% రష్యా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ మరియు ఆఫ్రికా వంటి డైవర్స్ సోర్సెస్ నుండి వస్తోంది. ఇది కేవలం కోయిన్సిడెన్స్ కాదు. భారత్ చాలా సంవత్సరాల ముందే ఈ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసింది. ఒకే సోర్స్ మీద డిపెండ్ అవ్వడం డేంజరస్ అని గ్రహించి మల్టిపుల్ కంట్రీస్తో లాంగ్ టర్మ్ గ్యాస్ కాంట్రాక్ట్ సైన్ చేసింది. ప్రపంచం సింగిల్ సోర్స్ మీద బెట్ చేసినప్పుడు భారత్ మల్టిపుల్ సోర్సెస్ బిల్డ్ చేసుకుంది. ప్రపంచం షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ చూసినప్పుడు భారత్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ చూసింది. అందుకే ఈ తుఫాన్లో భారత్ గట్టిగా నిలబడిన చెట్టులా ఉంది. భారత్ అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసింది ఈ క్రైసిస్కి ఇంపాక్ట్ అవుతోందని, కానీ మన డైవర్సిఫైడ్ సప్లై చైన్ వల్ల ఇతర దేశాల కంటే చాలా తక్కువగా అని. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లకు గ్యాస్ కావాలంటే ఇప్పుడు వాళ్లు భారత్ వైపే చూడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కొద్ది నెలల క్రితం థ్రెట్స్ ఇచ్చిన దేశాలు ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నాయి. మిజోరంలో జరిగిన యుక్రెయిన్ స్పైస్ స్కాండిల్ నుండి మిడిల్ ఈస్ట్లో మండుతున్న గ్యాస్ క్రైసిస్ వరకు ప్రపంచం అత్యంత వేగంగా మారిపోతోంది. ఈ క్రైసిస్లో ఒక పెద్ద లెసన్ ఉంది: స్ట్రాటజిక్ ప్లానింగ్ మరియు డైవర్సిఫికేషన్ ఒక కంట్రీని తుఫాన్లో కూడా నిలబెట్టగలవు. అందుకే ఈ డెసిషన్స్ ముందే తీసుకోవాలి, క్రైసిస్ వచ్చిన తర్వాత కాదు. ఈ సిచ్యువేషన్ ఇంకా ఎలా ఇవాల్వ్ అవుతుందో, నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏమిటో మనం క్లోజ్లీ వాచ్ చేస్తూ ఉందాం. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.